గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైకి వెళ్లారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక ప్రకటించారు. పండుగ సందర్భంగా ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి 3,000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో యూరియా వినియోగం డబుల్ అవుతుంది. ఎకరాకి కనీసం 5 బస్తాల యూరియా ఇవ్వాలంటూ రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. నదీ జలాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పలు వ్యాఖ్యలు చేశారు. అసలైన విలన్ కాంగ్రెసే అంటూ విమర్శించారు. రాష్ట్రంలో వాయు కాలుష్యం స్థాయిలు రోజు రోజుకి తీవ్రతరం అవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఢిల్లీతో పోటీ పడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏపీలోని భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయింది. ఉదయం ఢిల్లీలో బయలుదేరిన విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ట్రయల్ రన్ విజయవంతమైంది. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతుంది. ఈ నెల 12 వరకు వణుకు తప్పదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ బృందం విచారిస్తోంది. ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. మరోసారి బీఆర్ఎస్ సీనియర్ నేతలను విచారించేందుకు నోటీసులు పంపనున్నట్టు కూడా తెలుస్తోంది. ట్యాపింగ్ కోసం సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరంటూ ఎమ్మెల్సీ నవీన్ రావుని సిట్ ప్రశ్నించింది. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ సుమారు 9 గంటల పాటు విచారించినట్టు తెలుస్తోంది. వరి ఉత్పత్తిలో మనమే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది 15 కోట్ల టన్నుల దిగుబడి అయినట్లు కూడా వివరించారు. రాహుల్ రేవంత్ ని ఉరి తీయాలి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలిచ్చి ఎగ్గొట్టారు అంటూ మండిపడ్డారు. కేటీఆర్ భస్మాసురుడికి బ్రదర్ అంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కామెంట్ చేశారు. ఎవరిని ఉరి తీయాలో ప్రజలు ఇప్పటికే ఎన్నికల్లో తీర్పునిచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ తీరుతో బీఆర్ఎస్ పార్టీలో నిరుత్సాహం కనిపిస్తుంది. కీలకమైన అంశంపై సభలో పాల్గొనకుండానే వెనుతిరగడంతో పార్టీలో నిరాశ మొదలైంది. వానాకాలం వడ్ల కొనుగోలు చివరి దశకు చేరుకున్నాయి. పోయిన సంవత్సరంతో పోలిస్తే 17 లక్షల టన్నులు ఎక్కువ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వెనుజువెలాపై చర్యలు అనైతికమంటూ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మండిపడ్డారు. చమురు కోసమే మధురను నిర్బంధించారని ఆమె ఆరోపించారు. వెనుజువెలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు దుకాణాలు సైతం మూతపడ్డాయి.